కొత్తపల్లారెడ్డి కూడా నా పేరు మల్లు నాయకు. మా ఊళ్ళో ఇంతకుముందు చూడాలంటే కనీసం మండాది నుంచి మా ఊరికి పోవాలంటే దాదాపు గంట సమయం పట్టేది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇవాళ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మంచి రోడ్డునిచ్చాడు, డబల్ రోడ్ వేశారు కేపీ గూడానికి. అలాగనే ఊళ్ళో ఇప్పుడు స్కూల్ ఉంది. ఎందుకంటే ఊళ్ళో కావాల్సింది స్కూలు, వాటరు, ఆ ప్రాబ్లం. ఎందుకంటే మెయిన్ రోడ్లు, ఇలాంటి ఈ ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి హయాం నుంచి ఎమ్మెల్యే గారు మాట్లాడి ఆ గ్రామంలో స్కూల్లో రౌండ్ గోడ పిల్లలు బయటికి పోకుండా కట్టేయటం, ఇంకా స్కూల్ని పెంచటం, అలాంటి కార్యక్రమాలు చేశారు. ఇవాళ పిల్లలకి బాత్రూమ్స్ కానీ నాడు నీడు కింద ఆ స్కూల్లో ఎలాంటి మధ్యాహ్నం భోజనం కానీ వాళ్ళకి కావాల్సిన ఆహారం, బలమైన ఆహారం పిల్లలకు కావాల్సింది ఏంటంటే తల్లిపాలు ఎలా ఉంటుందో స్కూల్లో కూడా అదే ఆహారం కూడా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలకి ఎమ్మెల్యే గారు వాళ్ళకి తెలుసుకొని కూడా ఆ గ్రామంలో ఆ పిల్లలకి ఎలా అందుతుంది, ఫుడ్ ఎలా ఉంటుంది అని కూడా ఎంక్వైరీ తీసుకొని కొన్ని గ్రామాలకు కూడా స్కూళ్ళల్లో కూడా తెలుసుకొని పిల్లలకి ఎలా పెడుతున్నారు ఏందని కూడా ఎమ్మెల్యే గారు దగ్గరికి వెళ్ళి కూడా చూసి దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే మేము చూసాం అది. కాబట్టి మా ఊళ్ళో రోడ్లు సరిగ్గా లేకపోయినా కూడా ఇబ్బంది పడేవాళ్ళం. ఇవాళ మా గూడెంలో, కేపీ గూడెంలో రోడ్లు ఎక్సలెంట్గా వేసి ఉన్నారు. అదే ఎందుకంటే మండాది నుంచి ఆడికి దాదాపు గంట పట్టే సమయంలో ఇప్పుడు 20 నిమిషాలకు వెళ్ళిపోతున్నాం. చూడు ఎంత సమయం. ఎందుకంటే ఆ రోడ్లలో వచ్చేవాడు ఆ గుంతల్లో స్పీడ్కి పోయినప్పుడు అక్కడ పడి చాలామంది కూడా కాళ్ళు చేతులు ఎరగొట్టుకున్నారు. ఇవాళ రోడ్డు ఉంటే చల్లంగా క్షేమంగా వెళ్తున్నారు, బాగుంది. అలాగనే ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసేదంటే ఒక పింఛన్ ఇచ్చేటప్పుడు అందరినీ ముసలోళ్ళని కూడా వాళ్ళ ఇంటికాడ నుంచి ఒక సెంటర్ను కళ్ళకుంటో తీసుకొచ్చేవాళ్ళు. మా ఊళ్ళో సర్వర్ రాకపోతే కళ్ళకుంట పిలిపించేవాళ్ళు. ఆ రోజు ఆటోకి రావాలంటే బస్సు, లేకుంటే మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి కళ్ళగుంటలో కూర్చున్నప్పటికీ ఆ సర్వర్ వస్తే ఇస్తారు, లేకుంటే సాయంత్రం దాకా పస్తు ఉండి కూడా వెళ్ళిన ముసలోళ్ళు చాలామంది చూశాను. కాబట్టి వాళ్ళు ఆ రోజు వస్తే ఓకే సర్వర్, లేకుంటే మళ్ళీ రిటర్న్ వెళ్ళేవాళ్ళు. ఇలా అలా కాదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇప్పుడు ఫస్ట్ 1వ తారీఖు అనగానే కానీ 6ంటికి లేచి 7ంటికల్లా వాళ్ళ చేతులు పోయి వాళ్ళు లేవక ముందే వాలంటీర్లు డోర్ కొట్టి ఆ పింఛను ఇచ్చే కార్యక్రమం చాలా అద్భుతంగా. ఇలా ముసలోళ్ళకి వాళ్ళ మీద ఉన్న శ్రద్ధను, ఆ పనితీరు, ఆ వాలంటీర్ వ్యవస్థను, వాళ్ళకి ఏ కుటుంబంలో కూడా ఏ ప్రాబ్లం ఉన్నా సచివాలయంలో తీసుకెళ్ళి వాళ్ళకి దగ్గరుండి వాళ్ళకి ఏదైతే కావాలనో ఆ యొక్క సచివాలయంలో ఆయనలను చేపించి వాళ్ళతో పని లేకుండా వాళ్ళే కనీసం అది ఒక రైతు కానీ ఏ క్యాస్ట్ పెట్టుకోవాలో కూడా ఏదో ఒకటి పెట్టుకోవాలో కూడా మండలాలు వెళ్ళాల్సి వచ్చింది. ఆ మండలంలో పోవాలంటే ఒకరోజు ఉంటే ఇంకొక రోజు ఉండరు. కనీసం ఒక పని చేయించుకోవడానికి వారం టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు. ఒక్క 10 నిమిషాలు ఇంటికానించి సచివాలయంలో వస్తే 10 నిమిషాల్లో ముగించుకొని పొలానికి వెళ్ళిపోతున్నారు. పొలంలో పని చేసుకుంటున్నారు రైతులు. అలా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కార్యం వాలంటీర్ వ్యవస్థను పింఛన్ ద్వారాగా, అలాగనే ఇప్పుడు నాడు నీడు కింద స్కూలు, ఇప్పుడు ఆసరా, అమ్మఒడి, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే నేను చూసిన కాడి నుంచి కూడా ఇప్పుడు కూడా వాళ్ళ స్వార్థాల కోసమే ఏదో మాయమాటలు చెప్పి ముందుకు వెళ్ళేవాళ్లే కానీ బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందించిన నాయకుడు, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఎందుకంటే ఆయన చేసిన పథకాలకి ఇవాళ ఆయనకి మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ పథకాలు ఒక కుటుంబంలో ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా ఏ ఒక్కరు కూడా మర్చిపోడు. ఎందుకంటే ఇవాళ అలాంటి నాయకుడిని ఏ ఒక్కడు కూడా మిస్ చేసుకోడు. ప్రతి కుటుంబంలో ఒక అన్నగా, ఒక తమ్ముడిగా అలా ఉన్న నాయకుడిని ఈ మన భారతదేశంలో ఏ ఒక్కడు కూడా మర్చిపోరు. ఎందుకంటే బలహీన వర్గాలకి ఇవాళ గుర్తించి టికెట్ ఇస్తున్నారండి. ఎస్టీ వాళ్ళకి, ఎస్సీ వాళ్ళకి ఇవాళ అలాంటి నాయకుడు ఎక్కడ చూడలేదండి. ఇండియాలో కూడా చూడలేను నేను. ఎందుకంటే ఇవాళ నా బీసీలు, నా ఎస్టీలు, నా బలహీన వర్గాలని ఆ ఒక్క మాట చాలండి. వాళ్ళకి ఇచ్చే పదవులు కానీ, వాళ్ళని గౌరవించే విధానం కానీ, సహనమును, ఆయన ఓర్పును, ఆయనకిచ్చిన ఒక ప్రేమను బట్టి. ఏమంటే తల్లి గర్భంలో వచ్చినప్పుడు ప్రేమ పంచేవాళ్ళు కావాలే కానీ ఆ ప్రేమ పేదవాళ్ళకి పంచేవాడేనండి జగన్మోహన్ రెడ్డి.
జగనన్నను రెండవసారి గెలిపించుకుందాం, సంక్షేమ పథకాలు కొనసాగిద్దాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుందాం, మాచర్ల అభివృద్ధి కొనసాగిద్దాం. వైఎస్ఆర్సీపీ మాచర్ల మండల అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి, కొత్తపల్లి.